హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజైతే కమ్మని కొబ్బరి అన్నంతో అయితే వచ్చేసానండి. కొబ్బరి అన్నాన్ని కొబ్బరి అన్నంలాగే వండుకోవాలండి. బిర్యానీ రైస్ లాగా అయితే అస్సలు వండుకోవద్దు. నేను చేసే విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా అయితే పేస్ట్ అనేది చేసేసుకోవాలండి. ఒక క్లాత్ అనేది తీసుకుని అందులో ఈ పాలని శుభ్రంగా వేసేసుకొని పిప్పు అనేది పాలలోకి వెళ్ళకుండా ఈ క్లాత్ ద్వారానే మనం పాలనేది పిండుకోవాలండి. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఈ చిక్కటి పాలతోనే కొబ్బరి అన్నం అనేది మనం తయారు చేసేసుకుంటామండి. ఈ కొబ్బరి పొడిని ఎండబెట్టుకుని కేక్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను. ఒక 3 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి రైస్ని. ఒక గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు చిక్కటి కొబ్బరి పాలు అయితే వేసేసుకోవాలండి. ఒక్కసారి బియ్యం పాలు కలిపేలాగా ఒకసారి గరిటెతో అయితే కలిపేసుకోవాలి. ఎప్పుడూ కూడా కొబ్బరి అన్నాన్ని కొబ్బరి అన్నంలాగే వండాలి, బిర్యానీని బిర్యానీలాగే వండాలి. కొబ్బరి అన్నంలో బిర్యానీ ఫ్లేవర్స్ అనేది ఎప్పుడూ వేయకూడదండి. ఇలా కొబ్బరి పాలల్లో 6-7 యాలకులు అనేది వేసుకొని అందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొబ్బరి అన్నంలోకి చిక్కని పాలైతే తీసుకోండి, చాలా టేస్ట్ వస్తుందండి. పలుచగా ఉంటే పాలు అంతగా బాగోదు కొబ్బరి అన్నం. ఇలా కొబ్బరి పాలల్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు పాలల్లో వేసేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల మనకి కొబ్బరి అన్నం అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక్కసారి మన చేత్తో అయితే శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇలా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని, మీరైతే ఒకటి గమనించారా, నేను స్టవ్ అనేది పెట్టకుండా ఈ పాలల్లోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలుపుతున్నాను. ఇప్పుడు నేను స్టవ్ అనేది వెలిగించుకుని ఈ గిన్నెని ఈ మంట మీద పెట్టేసుకుని మనం కొబ్బరి అన్నాన్ని అయితే కుక్ చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను ఎప్పుడు కొబ్బరి అన్నం వండినా ఇలాగే తయారు చేస్తాను, ఇలాగే వండుతాను. చాలా అంటే చాలా బాగుందనేసి అంటారు. ఇలా మూత అనేది పెట్టేసుకొని కొబ్బరి అన్నాన్ని అయితే ఉడికించేసుకోండి. చూడండి ఎలా కొత్తలాడుతూ ఉడుకుతుందో. ఈ పాలు అన్నం చాలా కమ్మటి వాసన అనేది వస్తుందండి. మసాలాలు ఎక్కువ వేసుకోవడం వల్ల కొబ్బరి పాలు డామినేట్ చేసేసి మనకి బిర్యానీ ఫ్లేవర్సే వస్తాయండి. కొబ్బరి అన్నం తిన్నట్టు ఉండదు. మీరు ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి. చూడండి ఇలా ఈ స్టేజ్లో రైస్ అనేది ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ మంట చిన్నగా పెట్టేసుకోండి, అంటే సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని మూత అనేది పెట్టేసుకొని సన్న మంట మీదే కుక్ చేయండి. చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందో తెలుసండి. చాలా అంటే చాలా బాగుంది. పూర్తిగా గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి ఒక 30 మినిట్స్ అయితే దీన్ని కదపకుండా ఒక చిన్న రాయి పెట్టి వదిలేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో కర్రీ కూడా నేను వీడియో తీసి పెట్టాను, అది కూడా చూసేయండి. ఆ కర్రీకి ఆ కొబ్బరి అన్నానికి ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అద్భుతం అని చెప్పొచ్చండి. బాయ్ అండి.